పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుతాక. ఆమె క్రీస్తునందు ప్రియమైనటువంటి వలన వేదికను అలంకరించినటువంటి గురువులు చేరుకుని వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా యాన్ మనోహర్ గారి కుటుంబమునకు ఆశీకి, అలాగే అమలుకుని, అలాగే నూరు గారు వారి యొక్క సహోదరి సహోదరులందరికీ మీ అందరికీ నా ప్రగాఢ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ దినము ఎంతో శ్రేయస్కర దినము అని చెప్పక తప్పదు. ఎందుకంటే యాన్ మనోహర్ గారు నాకు నా చిన్న వయసులో 1984 నుండి తెలుసు. నేను వారికి సుకీర్తి గారి యొక్క అక్క కుమారుడను. కస్తూరిబాయి మా మదరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వారి కుమారుడను యాన్ మనోహర్ గారు నేను ఇక్కడ నోబుల్ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. నేను ఆ సమయంలో నోబుల్ హాస్టల్లో ఆఫీస్లో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నవి. అప్పటికి ఇంకా వివాహం కాలేదు. ఆ తర్వాత మా పిన్నితో వివాహం జరిగింది. అయితే వారి జీవితంలో ఎప్పుడు కూడా నేను ఒకటి నేర్చుకున్నాను వారి దగ్గర నుండి. తన కొరకు ఏం సంపాదించుకోలేదు, భూ సంబంధమైన దాన్ని, కానీ శాశ్వతమైనటువంటి దానిని సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతో గొప్ప. భూ సంబంధంగా సెంటు భూమి కూడా తను తాను సంపాదించుకున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా కొన్ని ఆత్మలను ప్రభువు దగ్గరికి వారి యవన కాలం నుండి నడిపించినటువంటి గొప్ప, నాకు వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తిగా నాకు కనబడ్డాను. తర్వాత నేను విజయవాడ 10th క్లాస్కి వెళ్ళిపోయి విజయవాడ ప్రాపన్నది. ఆ తర్వాత సేవకునిగా దేవుడు నన్ను పిలుచుకోవడం జరిగింది. హైదరాబాద్ టైంకి వెళ్ళాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి దేవుడు నన్ను గుంటూరు రమ్మని చెప్తే గుంటూరులో సేవకులు ఆరంభించాను. ఆ టైంలో 1996 సంవత్సరంలో మా బాబాయ్ గుడివాడలో హాస్టల్ వాళ్ళు చేస్తున్నారు. ఆ సమయంలో పిల్లలకు వాక్య పరిచయం చేయడానికి రానా అని వారు కొన్ని పర్యాలు చెప్పారు. కానీ నేను వారికి చెప్పా పెట్టుకోకుండా వస్తే వారు నేను వచ్చినటువంటి రోజుకు ముందు మా పిన్ని, నీ వచ్చినట్టు నాకు దర్శనం వచ్చింది, నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఈరోజు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. షాక్ అయ్యాను నా మాటకి. అంటే మా పిన్ని మరి ప్రార్థన పర్వాలైంది. అలాగే మా బాబాయ్ కూడా ఆ దినమున మరి వెళ్ళి పిల్లల మధ్య పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు పిల్లలు సబ్బు అయిపోయింది, సబ్బు కావాలని వచ్చారు. అప్పటికి సబ్బులు అయిపోయినవి. సబ్బులు తన పాకెట్ మనీతో అంత తన యొక్క సొమ్ముతో తెప్పించి వాళ్ళకు ఒక మాట చెప్పాడు, మీరు వ్యర్థంగా మీరు ఉపయోగించవద్దు, పాడు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడు మనకి ఇచ్చుతున్నటువంటి ప్రతీది కూడా జాగ్రత్త పడాలి అని జాగ్రత్త పిల్లలకు చెప్పి భక్తిని వారికి నేర్పించడం విషయంలో ఎంత శ్రద్ధ కలుగుతున్నానంటే నేను చెప్పడానికి మాటలు రావటం లేదు. అంత భక్తి విషయంలో నేను ఎప్పుడు చూసినా వారు నవ్వుతూనే ఉండేవాళ్ళు. ఎన్ని బాధలు ఉన్నా మా పిన్ని ద్వారా వారికి కొద్దిగా బాధ రావచ్చు. మా పిన్ని గారు కొద్దిగా ఎవరు వచ్చినా దారాలకి చేస్తూ కొద్దిగా ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి. అయితే అయినప్పటికీ కూడా ఓర్చుకుంటూ చాలా సున్నితంగా ఏమాత్రం కోపం అనేది
ఏమాత్రం ప్రియుల ద్వేషం లేకపోతే గొడవ అనేది లేకపోకుండా దాంపత్య జీవితంలో విలువను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా నేను చూశాను. పిల్లల విషయంలో కూడా, పిల్లలకి భక్తి నేర్పించడం విషయంలో కూడా చాలా నేను చూశాను. మరి ఆ తర్వాత బెంగాళూరు గుడి వెళ్ళాను. నేను వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. పరిచర్యలో నేను గుంటూరు పరిచర్యలో ఉండటం బట్టి కొద్దిగా నాకు అవకాశం రాలేదు. న్యూ బెతెస్దా ఫెలోషిప్ అని ఫెలోషిప్లో 40 మంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల యొక్క మీటింగ్స్ అవన్నీ చూసుట చాలా నాకు ఖాళీ లేక వెళ్ళలేకపోయాను. అయితే తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత అద్భుతకరంగా అక్కడ మరి చెప్పారు ఇందాక దైవజనుడు మనోహర్ వారు చర్చిలో, అది విజయవాడలో పెద్ద మన సిఎస్ఎన్ చర్చి, మంచి పేరున్నటువంటి ఆ చర్చిలో మరి వాళ్ళు ఉండటం నాకు చాలా సంతోషం అనిపించింది. కూడా యవనస్తుడు చాలా ఆసక్తిగా ఆ ప్రాంతంలో ఉండటానికి తండ్రి బిడ్డలను ప్రోత్సహించాడు. పిల్లలకి వారు సంపాదించి ఇచ్చింది ఏంటంటే, నేను చెప్తూ ఉన్నాను, దయచేసి ఇలా ఈ రోజున మనం నేర్చుకోవటం లేదు. మన పిల్లలకి ఏం సంపాదిస్తున్నామంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థలాలు, ఆస్తులు. ఎలాగైనా మా పిల్లలు మంచి ఉద్యోగస్తులు ఉండాలి కానీ ఆయన భూ సంబంధమైనటువంటి ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్ రూపాయి కూడా సంపాదించారు. విజయవాడ వచ్చిన తర్వాత అప్పుడు అమ్ములు వివాహం అద్భుతకరంగా జరిగించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి మరి రవి గారు మరి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇండియా వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎన్నో సంబంధాలు వచ్చినాయి. మా బావగారు రవి గారు అంటే నాకు చిన్న వయసే, కానీ నేను గౌరవించవలసిన పరిస్థితి ఉంది కనుక ఆయన మరి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అమ్ములుని దేవుడు చూపించటం మరి ఎంత అద్భుతమైన తల్లి లేదు. వివాహ సంబంధాలు ఎన్నో చూసినప్పటికీ అంటే వయసు కొద్దిగా పెద్దగా అవుతూ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా దుఃఖం లేకపోకుండా నిరీక్షణతో ప్రార్థన చేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. ఆత్మీయంగా మరి రావి గారు ఎంతో ప్రార్థన పరండి. మన అటువంటి వ్యక్తి మరి మా చెల్లికి దేవుడు, నా చెల్లికి నా తమ్ముడికి ఏం చేయలేదు. చాలా ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంతకాలం ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చూశాను. నేను పరిచయం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి పలకరించేదో చూసి వెళ్ళేవాడిని. అలా ఆర్థిక పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా వారు ఎదిగినటువంటి సంతోషంగా జీవించినటువంటి మనోహర్ రాజు గారి యొక్క తండ్రి గారు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించమని నాకు చెప్పి ప్రార్థించమని వారి దగ్గరకు పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక వారి సిస్టర్ గురించి, వారి గురించి, అందరి గురించి ప్రార్థించమని మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా జీవించినటువంటి వ్యక్తి. ఏది కూడా వారి పిల్లలకి శరీర సంబంధమైన ఆస్తులను కూర్చలేదు కానీ ఆత్మ సంబంధమైన ప్రేమను కూర్చోబెట్టాడు. ప్రజల దేవుణ్ణి సంపాదించి ఇచ్చుట మన పిల్లలకి ఎంతో ఉత్తమము అన్న విషయాన్ని నేను వారి యొద్ద నుండి నేర్చుకున్నాను. వారు కొరకు మరి అమెరికా వెళ్ళిన తర్వాత అమ్మాయి బాగోకపోతే నేను చూస్తానన్నాను, ఎంతో చూస్తున్నాం, వదిన కూడా చాలా పనిపడుతున్నాను, నేను చూడాలి అని ఎంతో ఖర్చు పెట్టి తీసుకుని వెళ్ళింది. ప్రతిరోజు వారు ప్రార్థన చేయడానికి వీడియో కాల్ చేస్తూ ఉండేవారు. మరి నాకు అవకాశం ఉన్నప్పుడు ఆ వీడియో కాల్లో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వారు సజీవంగా వచ్చి సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ఆశ మాకుంది. కానీ ఈ రోజున నేను అంటాను, వారి ఆత్మ ఈ స్థలంలో ఉండి మనకి సాక్ష్యాన్ని చెప్తూ ఉంది. పిల్లలు ఎంత గొప్ప అద్భుతం అంటే నేను మనోహర్ రాజు గారిలో ఎప్పుడు కూడా చాలా ప్రశాంతతను చూసాను. వారి పిల్లల విషయంలో కాదు, బలహీనతల విషయంలో కాదు, వారి పిల్లలు ఎంతో ప్రయాసపడి మరి వారిని తుద వరకు చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు, ఆ పిల్లలను విడిచిపెట్టేస్తారు. ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి విజయాన్ని బట్టి అనాథాశ్రమ వాళ్ళను వదిలేసినటువంటి పరిస్థితులు కూడా నేను ఎదుగుతున్నాను.
నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. కానీ అలా కాకుండా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూచినటువంటి పిల్లలు, అలా పిల్లలను మరి సిద్ధపరచటం ఎంత శ్రేయస్కరం. కనుక నా పిల్లల, నేను నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి మీరు కూడా దయచేసి ఈ రోజున ఈ భూమి మీద ఈరోజు మంది రేపు మనది కాదు అన్న విషయాన్ని గ్రహించి నాకు మంచి పేరు సంపాదించుకున్నట్టు. ఈ పేరుకి మరుగుపడదు. ఈ మంచి పేరు ఎవరు కొట్టివేయాలన్నా కొట్టివేయబడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూమి మీద మనం ఒకరికొకరు అన్యాయం చేసుకోవటం కాదు, డబ్బు కొరకు లేకపోతే ఏదో కష్టం కలిగిందని ఒకరికొకరు దూరం అవటం కాదు. ప్రేమను సంపాదించాడు ఆయన. ఏం సంపాదించారు? ప్రేమను, జనుల యొక్క హృదయాల ప్రేమను. పౌలు గారు మాట్లాడటం, నా పత్రికలు మీరు నా ఆస్తి మీరు గొప్ప ఆస్తిపరుడు పౌలు గారు. ఆస్తినంతటిని ప్రభు కొరకు, ప్రభు జనుల కొరకు ప్రేమ చేసుకున్నటువంటి వ్యక్తి. కనుక అలాగా ఈ భూమి మీద వారు ప్రభు యొక్క రాజ్యం కొరకు కొంతమందిని, పిల్లలను, యవనస్తులను, అలాగే కుటుంబ సభ్యులను ఆయా స్థలాలను పరిచయం చేసి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తిగా కూడా నేను విశ్వసించచ్చు. వారి పిల్లలకు, వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంతో, ఆనందంతో వారి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము కూడా జీవించచ్చు. ప్రభు రాజ్యం కొరకు ఈ రోజున మనం ప్రయాసపడాలని ఒక హెచ్చరిక. ఈ రోజుతో ముగించేంటి మనకున్నటువంటి భేదాభిప్రాయాలు కానీ, దేవుని విరోధమైనటువంటి స్వభావాలు కానీ, మన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కానీ, సంఘాల్లో కానీ, సంఘ నాయకులలో కానీ దయచేసి ఈ రోజుతో పాతిపెట్టండి. ఆ పాపాన్ని, జీవాన్ని పునర్జీవింపచేసుకున్నది, నిత్య జీవాన్ని పునర్జీవింపచేసుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా నా బంధువులను, నా బాబాయిగా మనోహరరాజు గారిని నేను చూశాను. అతి ఆత్మ సంబంధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాలు మనకి, మన కుటుంబాలకు. ఈ మనోహరరాజు గారు పేరు విని, వారి జీవిత సాక్ష్యాన్ని వినినటువంటి వారందరి హృదయాలలో దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుటకు మాదిరికరమైనటువంటి జీవితము అనుగ్రహింపబడును గాక. ఆమె ప్రయత్న. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, సభ్యులకు నా హృదయపూర్వక